మరి కావ్య గారికి ఈ వరంగల్కున్న సంబంధం ఏంటి? కావ్య నజరుద్దీన్ వారి అత్తగారు గుంటూరు. మరి ఆ గుంటూరు వాసికి వరంగల్ పార్లమెంటు టికెట్ ఏం అవసరం? మరి దయచేసి మహమ్మద్ కావ్య నజరుద్దీన్ ఎందుకు ఇక్కడ ఈ ప్రజలు ఓటు వేయాలి? వరంగల్లో పుట్టింది, వరంగల్లో పెరిగింది, వరంగల్లో చదువుకున్నది, వరంగల్లో ఉద్యోగం చేసుకున్నది, తన క్లాస్మేట్ను ప్రేమ వివాహం చేసుకున్నది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వరంగల్లోనే ఉంటున్నాం. ఇక్కడే ఉద్యోగం చేసింది, ఇక్కడే మా ఫౌండేషన్ ద్వారా, కడియం ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేసేది. వర్ధన్నపేట హాస్పిటల్లోనే డాక్టర్గా పనిచేసింది. ఇక్కడ ప్రతి సందర్భంలో కూడా ఆమె ఎస్సీ సర్టిఫికెట్ ఉపయోగించుకున్నది. పెన్ను పోటు పొడిచి కడుపులో కత్తులు పెట్టుకొని కౌగలించుకొని మరి మూడోసారి గెలిస్తే ఎక్కడ మంత్రిగా పోటీ వస్తారో అని మరి మొన్నటి మహానుభావు అదే శ్రీహరి గారు మరి బీఆర్ఎస్ నుండి సీనియర్ నాయకులు మరి మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు రాజయ్య గారు వెళ్ళాలి, వారి పదవి తీసుకోవాలి, దయాకర్కు టికెట్కి రావద్దు, రమేష్ అనేటోడు ఉండొద్దు, అందరూ వెళ్ళిన తర్వాత పార్టీకి మోసం చేసి మరి ఏ విధంగా పార్టీ ఫిరాయించిందో మీకు మాట్లాడిన వాళ్ళ లెక్క భూ కబ్జాలకు పాల్పడలేదు, రియల్ ఎస్టేట్ చేయలేదు, కాంట్రాక్టులు చేయలేదు, వందల కోట్ల ఆస్తులు నేను కూడబెట్టుకోలేదు. వెన్నుపోటు పొడిచానని ఒక మాట మాట్లాడి నాకు అది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 1994లో నేను మొదటిసారి ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయినప్పుడు అరూరు రమేష్ గారు టీడీపీలో ఒక సామాన్య కార్యకర్త, నాతోనే ఉండేవాడు. ఆ రోజుల వర్క్స్ ఆయన వేరే వాళ్ళ పేరు మీద ఉంటే అవి టర్మినేట్ చేసి రమేష్ ద్వారా చేయించి ఆయనను క్లాస్ 1 కాంట్రాక్టర్గా నేను ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు చేశాను. మర్చిపోయినవా రమేష్? అన్యాయం కాదా ఇది? పోనీ నిన్ను క్లాస్ 1 కాంట్రాక్టర్ చేశాను, నాకేమైనా డబ్బులు ఇచ్చావా చెప్పు ఇప్పుడు ఓపెన్గా. పలానా రోజున శ్రీహరి గారికి పలానా వర్క్ విషయంలో ₹1 ఇచ్చినా, లేకుంటే పలానా వర్క్ విషయంలో 50 లక్షలు ఇచ్చినా, ఇంకో దగ్గర 10 లక్షలు శ్రీహరి గారికి ఇచ్చినా అని చెప్పు. ఇంత ఓపెన్గా ఛాలెంజ్ చేస్తాను.